నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈ మధ్యన మన ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు కొన్ని సూచనలు చేశారండి. మన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో కొన్ని సూచనలు చేశారు మన దేశ ప్రజలకు. ఆ సూచనలో కొన్ని అంటే బంగారం మితంగా కొనండి, కొనొద్దు అని చెప్పి ఒకటి. రెండోది విదేశీ పర్యటనలు, అలాగే మన పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని, విదేశీ వస్తువుల కన్నా మన స్వదేశీ వస్తువులు ఇచ్చేయాలని. అలాగే ఇంకోటి ముఖ్యంగా మన ముడి సరుకు, ముడి చమురు ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటామండి. అది ఆ యుద్ధ సంక్షోభంలో భాగంగా నివారణ చర్యల భాగంగా ముందస్తుగా వాహనాలను ప్రజా రవాణాకి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. అలాగే వీలైనంతగా మనం ఇంధనాలని పెట్రోల్, డీజిల్ వాటిని కొంచెం వీలైనంత వరకు తగ్గిద్దామని చెప్పి ఒక పిలుపునిచ్చారండి. నేను గత మించు ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పానండి సోషల్ మీడియా వేదిక ద్వారా. అంటే నేను చెప్పాను అని చెప్పి నేను చెప్పట్లేదండి. నాకన్నా ముందు గతం నుంచి కూడా మేధావులు చాలామంది దీనికోసం చెప్తున్నారండి. ఏంటంటే నేను డైరెక్ట్గా మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినట్టు చెప్పలేదండి. నేను చెప్పింది ఏంటంటే మన పర్యావరణానికి కాలుష్యం అనేది, మన వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, అదే ఆ బళ్ళు, ఈ కార్లు, బస్సులైనా లారీలైనా వీటి నుంచి వెలువడే కాలుష్యం, అలాగే సిటీల్లో ఫ్యాక్టరీలు. ఇంకోటి అదనంగా ఏంటంటే మనం పండగలు చేసుకుంటాం. ఈ మధ్యన ఏ చిన్న పండుగ వచ్చినా, ఫంక్షన్స్కి, ఏ సెలబ్రేషన్స్కి, ఏ పదవులు, రాజకీయ పదవుల్లో ఏదన్నా ప్రజాప్రతినిధి ఎన్నికైనా టపాసులు ఎక్కువ కాల్చేస్తున్నామండి. బాగా హడావిడి చేసేస్తున్నాం. అట్ల నుంచి వెలువడే కాలుష్యం బాగా ఎక్కువైపోతుంది అని చెప్పి వీటి వలన పర్యావరణం దెబ్బతింటుందండి. సమతుల్యత చాలా దెబ్బతింటుంది. పర్యావరణం కాదండి, మనకు కూడా ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయండి, ఊపిరితిత్తుల సమస్యలు ఆ కాలుష్యం పీల్చి. అలాగే ఇప్పుడు రైతులు ఉన్నారండి. మన చెరుకు పంట అయిన తర్వాత, చెరుకైనా మొక్కజొన్న ఇటువంటి చాలా వరకు పంట అయిపోయిన తర్వాత కాల్చేస్తున్నారండి. అట్ల నుంచి వచ్చే చిన్న చిన్న సూక్ష్మమైన కణాలు దుమ్ము ఈ వాతావరణంలో కలిసిపోయి అవి కూడా కాలుష్య కారకాలు అయిపోతున్నాయండి, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే మన పాలిథిన్ కవర్లు మనం తీసుకొచ్చి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పాడేయడం ఒక ఎత్తు అయితే, కాల్చేస్తున్నారు చాలామంది. వాటి వలన పర్యావరణం ఇదవుతుంది. అలాగే ఆ గాలి పీలిస్తే మనకి కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా వస్తున్నాయండి పర్యావరణం సంబంధించి. అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను కాబట్టి, ప్రధానమంత్రి చెప్పారు కాబట్టి ఆ విధంగా టాలీ చేసుకోవట్లేదండి. నేను సోషల్ మీడియా ద్వారా గతంలో చెప్పానండి. ఇప్పుడు ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పానండి సోషల్ మీడియా వేదిక ద్వారా, కానీ ఎవరు వింటారండి? ఎవరు వినరు. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చినప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యి, దేశంలో చాలామంది, అలాగే మన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ కాన్వాయ్ని తగ్గించుకుంటున్నారండి. అంటే మోదీ గారు మన దేశానికి ప్రధానమంత్రి ఏంటది నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్లో ఆయన పిలుపునిచ్చారు కాబట్టి. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారండి మన మోదీ గారు పిలుపునిచ్చిన తర్వాత. నేను అనేది ఏంటంటే, ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలండి. ఇప్పుడు నేను చెప్పింది ఒకటిను ప్రధానమంత్రి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుందండి. అలాగే ఈ మధ్యన మన గౌరవ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఒక సభలో చెప్పారండి. అంటే ఓటు ఎటువంటి వారికి ఇవ్వాలని చెప్పారండి. అది నేను గతంలో పలుమార్లు చెప్పాను, సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిలబడ్డా ఆ వ్యక్తిని చూసే ఓట్లేయండి అని చెప్పి నేను చెప్పాను. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నరేంద్ర మోదీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది కాదండి. ఇక్కడ అది అప్రస్తుతం. ఇప్పుడు మనం ప్రజలకి, పర్యావరణానికి హాని కలిగించేది ఎవరు చెప్పినా, మనం ముందు చెప్పినా వెనకాల చెప్పినా, ఎవరు చెప్పినా అది మనం అంగీకరించాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చినట్టు మనం ఇప్పుడు బంగారం మీద కొనొద్దని చెప్పి అన్నారండి, ఆయన మిత్తం కొనని.
అది నివారణ చేయొచ్చండి. ఈరోజు కాకపోతే రేపైనా యుద్ధం అయిపోవచ్చు. తర్వాత బంగారం కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతాయి. అలాగే విదేశీ పర్యటనలు అన్నారు, అది హెచ్చు తగ్గులు ఆటోమేటిక్గా యుద్ధ సంక్షోభం అయిపోయిన తర్వాత నివారణ చర్యలు చేసుకోవచ్చండి. కానీ ఈ పర్యావరణం ఒకసారి పాడైపోతే మన చేతుల్లో ఏమి ఉండదండి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అయినా ఈరోజు రేట్లు పెరగవచ్చు, రేపు తగ్గవచ్చు. కానీ పర్యావరణం ఒకసారి దెబ్బతిందంటే ఎవ్వరూ ఏం చేయలేండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇది అవ్వదు, ఎవ్వరూ ఏం చేయలేరండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఏ పని చేసినా పర్యావరణాన్ని దృష్టి పెట్టుకొని మనం నాకెందుకులే అని చెప్పి మనం 100 మందిలో ఒకళ్ళని చెప్పి వెళ్ళిపోతాం అనుకుంటే మనం ఇంకా ఏం చేయలేమండి. 100 మందిలో మనం ఒకళ్ళం, ఇంకొకళ్ళు అలాగా ఒక్కొక్కళ్ళు నడుము బిగేస్తేనే కదా మనం అయ్యేది. ఏదైనా మంచి కార్యక్రమం అనేది ఒకరితోనే స్టార్ట్ అవుద్దట. నేను చెప్పేది ఏంటంటే, మనం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన పర్యావరణం దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఎండాకాలం ఎండలు రాకపోవడానికి, వర్షాకాలం వర్షాలు పడకపోవడానికి కారణం మన పర్యావరణం సమతుల్యం దెబ్బతినడమే కారణం. మనం ఇటువంటి అన్నిటిని ఆలోచించి మనం ఎవరో చెప్పారు, ఒకరు చెప్పారు, ప్రధానమంత్రి చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి, వాళ్ళు ప్రజాప్రతినిధిగా వాళ్ళు చెప్తారు, బాధ్యత ఉంది. ప్రజాప్రతినిధి చెప్పారు అనుకోకుండా మన వంతుగా మనం ఆలోచించి ఈ నివారణ చర్యలు మన పర్యావరణానికి హాని కలిగించే వాటిని దూరం పెట్టాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాం.